ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశాంత్ కిషోర్ టీడీపీలో చేతులు కలిపి అశాంతి కిషోర్ గా మారారని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి బెట్టింగులు కాసేవారు నష్టపోతారని అన్నారు. రాజకీయాల్లో పార్టీ పెట్టి కిషోర్ సఫలీకృతం కాలేదని మండిపడ్డారు. టీడీపీతో చేతులు వైసీపీ గెలవదని ఎలా చెప్తాడని ప్రశ్నించారు. ఆయన మాటలు నమ్మి టీడీపీలో రూపాయికి రూపాయిన్నర బెట్టింగులు కాస్తున్నారు. కానీ 2019 ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్పారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గోరంట్ల మాధవ్ ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాలు పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వరుణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ గారు అశాంతి కిషోర్ గాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీలు పెట్టి ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే